స్వాతంత్రం వచ్చే నాటికి మన ఆంధ్ర రాష్ట్రం మద్రాస్ ఉమ్మడి రాష్ట్రంలో కలిసి ఉండేది. తెలుగు వారిని మద్రాసులు అని పిలిచేవారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 1952 అక్టోబర్ 19న ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. క్రమంగా పొట్టి శ్రీరాములు గారి ఆరోగ్యం క్షీణించసాగింది. తేనె కలిపిన నిమ్మకాయ రసం తప్ప ఏమీ తీసుకునేవారు కాదు. డాక్టర్లు గ్లూకోజ్ ఎక్కిస్తామన్నా కూడా గట్టిగా వ్యతిరేకించి తన దీక్షను కొనసాగించారు. 1952 డిసెంబర్ 15 రాత్రి 11:23 పొట్టి శ్రీరాములు గారు తుది శ్వాస విడిచారు. ఆ ఫలితంగా 1953 అక్టోబర్ 1న 11 జిల్లాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాన్ని అర్పించిన ఈ మహాత్ముడు జయంతి సందర్భంగా ఆయన గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ మన ఏపీ పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా నివాళులు అర్పించారు.